ఈ ఉదయకాలము దేవుని వాక్యం మనము దేవుడి మాటలు వింటాము. దేవుని బిడ్డలారా, వందనాలు ప్రభువా, నీవిచ్చిన ఈ కృపను బట్టి యేసయ్య సమాజంలో ప్రభువా నీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి దేవా. మనుషుల స్వరమిని కాదు కానీ ఆయన మా అంతరంగ నూతన ఆత్మకార్యాలు చూడాలి. మా జీవితాల్లో నీ చిత్తం మాత్రం నెరవేర్చబడాలయ్యా. దేవా యేసయ్య, నీ పోలికల్లో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఆత్మ సంబంధంగా మేము ప్రభువా దేవా ప్రార్థనాత్మ అయ్యా ఆశ తగ్గిపోయినైనా వాక్యం కొరకు దప్పికి సన్నగిల్లిపోయిందయ్యా. ప్రభువా మమ్మల్ని లోతులోకి తీసుకుని వెళ్ళండి అయ్యా. ఈ దినాల్లో దేవా ప్రార్థనాత్మతో నింపి మండగలిగిన వారికి చేయండి అయ్యా. అపోస్తుల కార్యములో బైబిల్ కాలంలో మరలా చూసినట్లుగా మమ్మల్ని దీవించండి. నీ చేతులకి అప్పగించుకుంటూ ప్రత్యేకంగా నీ ఆత్మ మాపై ఉంచమని నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రియులారా, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నా దేవుని దృష్టికి నీ నిర్దేశనగా కనపడుతున్న గనక ఆయన దూతను పంపించి సింహలు ఏ హాని చేయకుండా తన నోరులు మూయించి, రాజా నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు గనక. ప్రియులరా, దేవుని వాక్యములో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు పోయి తిమ్నాతును ద్రాక్ష తోటలోకి వచ్చినప్పుడు కొదమ సింహం అతనికి బొబ్బులింపు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ తనను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా అతని మేకపిల్ల చీల్చినట్టుగా దాన్ని చీల్చివేసింది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. సింహం యొక్క బలము నుండి ఏలుగు బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా నన్ను విడిపించునని చెప్పును. ప్రియులారా, మూడు లేఖన భాగంలో ముగ్గురు ఎత్తులు మనకు కనబడుతున్నారు. ఈ ముగ్గురు సింహం ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. శాంసోను సింహాన్ని చంపేశాడు, దావీదు సింహాన్ని చంపేశాడని, దానియేలుని సింహాలు నోరు మూసుకున్నాయని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఎవరిని ఆరాధిస్తున్నాడు? దావీదు ఎవరిని ఆరాధిస్తున్నారు? దానియేలు కూడా ఆయన్ని ఆరాధిస్తున్నాడు. కానీ శాంసోను సింహాలు చంపాడని సింహాలు దానియేలును నోరు మూయబడ్డాయి. దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, సంసోను సింహాన్ని ఎందుకు ఎదుర్కోవలసింది? దావీదు సింహాన్ని ఎందుకు ఎదుర్కోవలసింది వచ్చింది? దానియేలు సింహాలు ఎందుకు చూసినప్పుడు 3 రకాలైన పరిస్థితులు మనకు కనబడతాయి. సంసోను తిమ్నాతుకి పిల్తీలు కుమార్తె సంసోను ఇష్టమైనది, అందుకని ఆమె చేసుకున్నట్టుకు సంసోను తిమ్నాతుకు వెళ్తున్నాడు. సంసోను సున్నతల్లిని పిలిచి వాయించిన అతను ఏమాత్రము కూడా ఒక్కరు వెనకడిగేది. ఆమెకి ఇష్టమైందని సంసోను తేటగా వారితో చెప్పాడు. న్యాయాధిపతులు 14:3వ వచనములో తేటగా మనకు కనబడుతున్నాయి. అంటే సంసోను పెళ్లి మంది వెళ్తున్నాడు, అందుకే సింహాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సంసోను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అందుకే సింహాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మీలో ఎంతమంది యవనస్తులు తన ఇష్టాన్ని అనుసరించుకుంటున్నారు? ఇది నాకు ఇష్టమైంది, ఇతను నాకు ఇష్టమై ఉన్నాడని మీరు మీ జీవితాల్లో మీరు అడుగులు ముందుకేసి మీ పతనానికి మీరే కోరుకుంటున్నారని, అందుకే సింహాన్ని చంపవలసి వచ్చింది. దావీదు తన సింహం కొరకు దావీదు చంపాడు. అడవిలో గొర్రెలు కాస్తున్నాడు, సింహం వచ్చింది, సింహాన్ని చంపి మండల శ్యామం కొరకు సింహాన్ని చంపాడు దావీదు. సంసోను తన శ్యామం కొరకు చంపాడు, దావీదు మందల శ్యామం కొరకు చంపాడు. దానియేలు తన జీవితంలో దేవుని కొరకు బ్రతికాడు. దానియేలు దేవుని కొరకు బ్రతికాడు. దేవుని కొరకు మనం బ్రతికేవారు అయితే ఏ లోకంలో ఏ పరిస్థితుల్లో మనం ఏమి చేయలేవు. దేవుని కొరకు మనం బ్రతుకుతే ఈ భూమి మీద ఏమీ మళ్ళీ ఏమీ చేయలేవు. దేవుని బిడ్డలారా,
దానియేలు జీవితంలో ద్వారా మనం నేర్చుకునేటప్పుడు ఈ క్రైస్తవుడు పరిస్థితులు చూసి భయపడకూడదు, పరిస్థితులు మార్చివేస్తాడని మనం గుర్తుంచుకోవాలా. నీ జీవితంలో సింహాలు చంపాలనుకుంటున్నావా? సింహాలు నిన్ను చూసి. 2 రకాలైన భక్తి జీవితంలో మన ముందు ఉన్నాయి. 1 సింహాలు, 2 సింహాలు మనల్ని చూసి నోరును మూసుకొని దేవుని కొరకు ముందుకెళ్ళిన భక్తి. ఏది వెనుకోవాలనుకుంటున్నావో నీవే. దానియేలు దేవుని కొరకు బ్రతికాడు, సింహాలు ఏమీ చేయలేకపోయి. భక్తి జీవితంలో దానియేలు వారు ఒకే దేవుని ఆరాధించారు. వారి జీవన శరీరంలో ఎంతో ఉద్దేశంగా కనబడుతుంది. శాంసోను అపిత్రకు చోటిచ్చాడు, దావీదు కూడా అపిత్రకు చోటిచ్చాడు. దానియేలు ఎన్నడూ కూడా అపిత్రకత చోటు ఇవ్వలేదు. నీ జీవితంలో ఇంటి మహిమకరణ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఆశిస్తున్నావో, పరిశీలించుకున్నావో, ప్రభు దానియేలే బ్రతుకుతానని నా జీవితంలో కూడా నాకు ఆశలు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఎలా బ్రతకాలనుకుంటున్నావో, ఒకవేళ భవిష్యత్తుగా ఆశీర్వదించబడతా అనుకుంటున్నావా? దాన్ని దేవుడు అది చూస్తున్నాడు. నేను 100 సంఘాల కొరకు కట్టేవని పెద్ద కాదు, కానీ యేసులాగా బ్రతుకు, యేసు కొరకు బ్రతికిన వారే దేవుడు గొప్ప జీవితం. అందుకే పొలిసి 1:28 ప్రతి మనుషుడు సంపూర్ణ కావాలని పౌలు కోరుతున్నాడు. క్రీస్తు వల్ల బ్రతికాడు, అందుకే నిడిపించబడిన ఆత్మలు కూడా క్రీస్తు వల్ల మారాలని ఆశించాడు పౌలు. నీ క్రీస్తు వల్ల మారితే ఇతని వల్ల బ్రతకాలని కోరుకో. నీ భూ సంబంధంగా ఆశ్రయింపడడం దేవుని బిడ్డలారా, భూ సంబంధంగా ఆశ్రయింపడను ఆశిస్తే నువ్వు ఆత్మ సంబంధంగా నాటపడితేనే ఆత్మ సంబంధంగా ఆశించి కోరుకోవాలి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దానియేలు సింహాలు ఏమీ చేయలేదు. ఆ ఉన్నతమైన జీవితం దానియేలు ఏ విధంగా నడిచాడో మనము కూడా ఆ విధంగానే నడుద్దాం. దానియేలు జీవితంలో దేవుని వాక్యం మనకు అనేక విషయాలు కనబడుతుంది బోధిస్తూ. ఆ విషయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లుగా అయితే ఒక విషయం శ్రేష్టంగా రాయబడి ఉన్నది. రాజు ఆశ్వనుడు తన నపుంసకుల అధిపతికి అతనికి ఇలాగ ఆజ్ఞాపించి, ఇశ్రాయేలును రాజు వంశంలో లోపము లేని సౌందర్యము కలిగి, సకల విద్యాతులు ప్రాముఖ్యతలు జ్ఞానము కలిగి, గొప్ప జ్ఞానము కలిగిన రాజు నుండి కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను నేర్పిము. బబులోను దేశంలో రాజు నపుంసకుల అధిపతిని పిలిపించి, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యం కలిగిన వారు, సకల విద్యలు ప్రాముఖ్యత కలిగిన వారు తప్పదు ఎవరైతే రాజును నిలవగలిగిన బాలును రప్పించి కల్దీల విద్యను నేర్పమని నపుంసకుల అధిపతికి తెలియచేస్తూ, అంటే దానియేలును సహింతులు నపుంసకుల అధిపతితో పంచబడిన దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, దానియేలును తన జీవితంలో నపుంసకుల అధిపతిని పంచబడి, దానియేలు స్త్రయింతులు కూడా ఆయుధంగానే పంచబడినట్లుగా నపుంసకులు ఎవరు మనం కొన్నిసార్లు దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బైబిల్ చరిత్రలో చూసినట్లుగా అయితే ఎస్తేరు నపుంసకుడైన సైన్యుడైన ఏదో అసురు అప్పగించినప్పుడు నపుంసకుడైన సైన్యుడైన ఒకే అర్థం. ఆ సైన్యుడైన ఇశ్రాయేలులో ఒక్కడు కూడా తప్పిపోకుండా ఎస్తేరు జీవితంలో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు, ఏది నిర్ణయించ అలంకారము కాక మరి ఏమి కూడా ఆమె కోరలేదు. అంటే సన్నుడైన ఏ విధంగా నడిపించాడో ఆ విధంగా ఎస్తేరు కూడా నడిచించి రాణిగా ఆ స్థానంలో ఉన్నతంగా ఉన్నది. నపుంసకులంటే ఎవరంటే లోక సంబంధమైన అపిత్రమైన వారిలో
ఏ విధమైన పాలు పంపు లేనట్టు వారు. 3 రకాల వంటి నపుంసకులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లు మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 19:12 వచనంలో, తల్లి గర్భంలో నపుంసకులు కలరు, మనుష్యులు నపుంసకులు కలరు, పరలోక రాజ్యం నిమిత్తం తమ నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. వీరు ఎవరంటే పాప సంబంధమైన విషయాల్లో ఏ విధమైన స్థానం హృదయంలో ఉండదు. అందుకే రాజు గొప్ప వారు తలపెట్టినప్పుడు ఆ పనుల్లో నపుంసకులకి ఆ దినాల్లో అప్పగించేవారు. ఎస్తేరు గ్రంథంలో చూసిన, దానియేలు గ్రంథంలో చూసిన ఆ విషయాలు తేటగా మనకు తెలియచేస్తున్నాయి. అందుకే బాలుని మంచి రాజ్యాన్ని కావలసినట్టు ఆ ఆశ్చర్య జ్ఞానము కలిగినట్టు తయారు చేసి నపుంసకుల అధిపతి రాజు సెలవిస్తూ, మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో మనం ఎవరి దగ్గరకు పంచబడుతున్నామని అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. మన ఎటువంటి ఆత్మ ఆహారంతో పోషించబడుతున్నామో, మనం నడిపించే ఆత్మ సంబంధం దేవుని బిడ్డలో ఎటువంటి ఉండాలో దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. నీ జీవితంలో పాపం సంబంధమైన దాట లోక సంబంధమైన వాటి మీద పరిపూర్ణతమైన జీవితమైనట్టు నువ్వు పంచబడుతున్నావా? ఏలియాజరు రెబ్బకాన్ని తీసుకురానది వెళ్ళినప్పుడు 10 వంటలు తీసుకువెళ్ళాడు. వాటిని బావి దగ్గర మోకరింపు చేసి ప్రార్థన చేసి రాయబడి ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఏలియాజరు అంటే ప్రార్థన ఉంది. ఏలియాజరు వంటలు కూడా మోకరించే, అంటే మనం నడిపించేవారు పరిశుద్ధమైన జీవితాలు ఆ ఆకాశం కలిగిన వారైతే, ఆ దేవుని కొరకు వైరాగ్యం కలిగిన వారిగా, పాప సంబంధమైన వారి జీవితం ఏంటి, ఆ లోకి ఆకాశం ఏంటి, నీవు కూడా అటువంటి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద ఉంటుంది. దైవజనుడా నువ్వు ఎటువంటి ఆత్మతో అభిషేకం నింపబడ్డావు, ఎటువంటి గురుతుల్లో పనిచేస్తున్నావు, నీవు జీవితములలో నీవు ఆశించు దేవుని కొరకు నీకు ఇచ్చిన సంఘములు నువ్వు చూస్తావు. నువ్వు దేవుని కొరకు నపుంసకుడు అయిపో. ప్రభు కొరకు పాపాన్ని లోకాన్ని జయించువారుగా మారిపో. సంఘము కొరకు కృపను పొందుకుపోయి దేవుని కొరకు నీవు దేవుని వారికి అపార్థం చేసుకోకు. మాకు దేవునికి ఏరో ఆలోచన నీ మనసులో రానికు. దానియేలు నపుంసకు అతిపెద్ద పంచబడ్డాడు. దానియేలు ఆత్మ సంబంధాన్ని మనం చూసినప్పుడు ఒక్క కనపడలేదు. మచ్చైన కలంకమైన ఏమి కూడా అతని జీవితంలో కనపడలేదు. మంచి మాట చెప్తాడు పరిశుద్ధ రాజుతో, నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో. దేవుని కొరకు ఇటువంటి ఎంత భక్తి జీవితం అండి. ఎలీషా గ్యాయిచి నయమాన్ దగ్గర అల్పమైన వస్త్రాల కొరకు రాజ్యానికి పొరుగెట్టాడు. దానియేలు బహుమతులు వచ్చుతున్న తిలకరించాడు. అది నీ దగ్గర ఉంచుకో, నేనైతే ఆ రాతని అర్థం చెప్తానన్నాడు. యేసు రైను చూసిన ఆత్మ సంబంధం దానియేలు ఉన్నతముగా శ్రేష్టముగా. ఈ తరములో నీవు నేను అంత భక్తి జీవితం చేద్దామా? దేవుని బిడ్డలారా, దానియేలు వల్లే మనము అటువంటి భక్తి జీవితము మనం చేయాలని ఈ మధ్యాహ్నకాల సమయం ముందు నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని సేవకులారా, సేవకురాలారా, దేవుని అందు భయము భక్తి కలిగి మనం ఎంచుతున్నాల్లో మనం బ్రతుకుతాం. దేవుని రాజ్యము కట్టబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలు పట్టిపోయి మేము నీకు ప్రార్థిస్తున్నాం. దేవ, మీ నామానికే మహిమ, మీ నామానికే ఘనత. యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య, లోతులోకి మమ్మల్ని ప్రభా వాక్యంతో మమ్మల్ని మీరు వాడుకోమని యేసు క్రీస్తు అధికార నామంలో ప్రార్థిస్తున్నాను. అవును దేవుని బిడ్డలారా, స్తోత్రాలు. ఈ తరములో నీవు నేను అంత భక్తి జీవితం చేద్దాం.
ఈ కాలం ఇచ్చేనకాల సమయం మన దానియేలు 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. రాజు భుజించిన భోజనములను పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపిత్రము పరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తన అపిత్రము కాకుండా అది పుచ్చుకోకుండా సెలవిమ్మని నబూషుకు అధిపతి ఏడుకుండగా దానియేలు రాజులు తిన్న భోజనాన్ని నాకు వద్దని చెప్పాడు. తను ప్రత్యేకించుకున్నాడు. అపిత్రమైపోతానని ఉద్దేశించి రాజులు తినే భోజనాన్ని వద్దన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలుకు రాజులు తినే భోజనం చెప్పలేదు, కానీ తను ఎక్కడైనా అపిత్రం అయిపోతానేమో అని ఉద్దేశించి ఆ నిర్ణయాన్ని దేవుని కొరకు తీసుకున్నాడు. భోజన విషయంలోనూ జాగ్రత్తగా దానియేలు మరి మిగతా విషయాలకి ఎంత జాగ్రత్తగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని రక్తముతో కొనబడినట్టు వాళ్ళని ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడని మనం గ్రహించినట్లుగా అయితే మనం ఎంత విలువైనట్టు వారు అర్థం చేసుకోవాలి. మన విలువ పెట్టి కొన్నవారు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎండి బంగారాలు శ్రేమైన వస్తువులు మనం విమోచించబడలేదు, కానీ యేసు ఆయన స్వరత్వం చేత మనము పాపముల నుండి విమోచించాడు. ప్రియులారా, అంత పరిశుద్ధమైన రక్తం నీ కొరకు నా కొరకు సంధించబడిన మరి నీవు నీ లోకంలో అన్ని విషయములో కూడా ప్రత్యేకించుకోవాలనే ఆలోచన మనకెందుకు కలగట్లేదు? దానియేలు 16 సంవత్సరం బబులోను దేశం బానిసతంగా రాబడ్డాడని బైబిల్లో గ్రంథంలో రాయబడి ఉన్నది. 16 సంవత్సరాల వయసులో దానియేలుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఎవరు చెప్పారు? దానియేలు కాలంలో సంఘం లేదు. దానియేలు నడిపించే సేవకులు కూడా మనకు కనపడలేదు. మరి అటువంటి దినాల్లో కూడా దానియేలు ఆ తీవ్రత కలిగి నిర్ణయాలు ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ దినాల్లో సేవకులుండి నడిపించే ప్రవక్తలుండి అపోస్తులుండి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? దానియేలు జీవితంలో సలహా చేస్తామని దేవుని పెట్టారా? మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. దానియేలు 3 స్నేహితులున్నారు, శద్రకు, మేషకు, అబ్నేగోను. వారు కూడా దేవుని కొరకు శ్రేష్టముగా భక్తి జీవితం చేశారు. బబులోను దేశంలో నరుగులి ఎత్తులు దేవుని కొరకు నిలబడినట్లుగా మనం గమనించవచ్చు. దానియేలు మరొక 3 ఎత్తులు ఉన్నారు. దానియేలు కాక ఆ 3 దేవునికి పాటించడంలో ఏ మాత్రము కూడా వెనకడుగు వేయలేదు. వారి ప్రాణాలు ముఖ్యం కాదు, కానీ దేవుని వాక్యాలు పాటించడం ముఖ్యం. శత్రుకు, మేషకు, అబ్నేగోను ఒక భయంకరమైన పరిస్థితుల్లో మనం చూడవచ్చు. ఒక ప్రతిమ చేయబడి ఉన్నది. ఆ ప్రతిమకు నమస్కారము, ఒక నమస్కరించకపోతే ఆ అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజు శాసనం. దానియేలు 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లుగా అయితే సాగిలపడి నమస్కారం ఎవడైతే వాడు మండుతున్న అగ్నిగుండంలో తక్షణమే ఇవ్వబడాలని రాయబడి ఉంది. వారు అగ్నిగుండంలో వారికి తెలుసు, కానీ పదుపుకి నమస్కారం మాత్రము వారు రాజు పడలేదు, నమస్కరించలేదు, ఏమాత్రం ఇష్టం లేదు. దేవుని మన ధర్మశాస్త్రంలో పదాజ్ఞ మొదట నీ దేవుడైన యెహోవా మాత్రమే సేవించుడి. వారు మొట్టమొదట ఎంత నమ్మకంగా పాటించారు. వారు ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆయన్నే సేవిస్తామన్నారు. అగ్నిగుండములో వారి సంతోషంతో వెళ్ళారు, బాధ ఏమాత్రము లేదు. దేవుడు మేము కాపాడుతాను శ్రేష్టమైన వాక్యం వారికి ఇవ్వలేదు, కానీ మీరు ఎల్లని మీతో వస్తానని దేవుడు వారితో ఏమాత్రం చెప్పలేదు. కానీ వారు అంతరంగంలో దేవుని కొరకు స్థిరమైనది కలిగి ఉన్నారు. దేవుని ఆజ్ఞను పాటించాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో చెప్తున్నాడు, నేను మోసేవుని తోడి నీకు తోడే ఉంటానన్నాడు యెహోషువ. శత్రుకు, మేషకులకు అక్కడ దేవుడి మాట వరకు వారు కనపడలేదు, కానీ వారి దేవుని ఆజ్ఞను పాటించలో ఆతృత కలిగి ఉన్నారు. నీవేం చేస్తున్నావో? దేవుని ఆజ్ఞలను ఆతృత కలిగి ఉన్నావా? ఈ పరిస్థితుల్లో దేవా ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని కొరకు ముందుకెళ్ళు. ఆయన నీతో కూడా అగ్నిగుండంలోకి వస్తాడు.
ఏ విధముగా ప్రత్యక్షత నీకు ఇవ్వకపోవచ్చు. ఆయన నువ్వు భయపడవసరం లేదు. నీతోనే ఉన్నాడు దేవుడు. ఆయన నీతో కూడా ఆరు ముగ్గురితో కూడా ప్రభువా మమ్మల్ని ప్రభువా మమ్మల్ని రక్షించని వారు అగ్నిగుండంలోకి వెళ్ళి ప్రార్థించలేదు. దేవుడే వారి మధ్యకు వచ్చి వారిని రక్షించాడు. వారికి భక్తిలో కరవలు లేదు, వారి భక్తిలో భయం లేదు, వారి భక్తి జీవితంలో కంగారు లేదు. ఏమి జరుగుతుందో అని ఆందోళన మాత్రం వారి జీవితంలో లేదు. వారి ముగ్గురు ఒకే మాట, అగ్నిగుండం చూసిన వారి కాలిపోయారు. ఆ అగ్ని వేడికి వారు కాలిపోయారు. దానియేలు 3:22 చదివినట్లుగైతే అక్కడ స్థిరంగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అగ్నిగుండం లోపలికి వెళ్ళినట్టు వారు వీరికి ఏమాత్రము కూడా భయం లేదు. దానియేలు 3:27 చూసినట్లుగైతే వారి వస్త్రములు కూడా చెడిపోలేదు. అగ్ని వారి దేహాలు కాలేదండి. దేవుని నామానికి మహిమ కలిగి ఉంది కాక. అగ్ని వారికి ఏ హాని చేయలేదు. దేవుని ఆజ్ఞను పాటించల్లో నీవు నేను కూడా. అందుకే మన జీవితాల్లో దేవుని కొరకు మహిమకరంగా జీవించాలి. దేవుని బిడ్డలారా, దానియేలు శ్రేణితో ఎటువంటి వారంటే అగ్నిగుండములకు వెళ్ళటానికైనా సిద్ధపడినట్టు వారు. దేవుని ఆజ్ఞలలో ఏమాత్రము తప్పిపోలేదు. మరి స్నేహితులు దేవునికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. నీవెక్కడ ఉన్నావు? నీతో ఉన్న స్నేహితులు ఎటువంటి వారు? ప్రియులారా, ఈ పగట వేళ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడు దావీదుకి యెహోనాదాబైన కుమారుడు ఉన్నాడు. దావీదుకి 2 సమయాలు 13 కనపడుతున్నాడు. అమోనికి ఒక చెడ్డ సహా ఇచ్చాడు. అమోనికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ సలహా వల్ల నాశనం అయిపోయాడు. యెహోనాదాబు అమ్మోను క్రియల్లో కూడా తప్పిపోయాడు. నేను ఎటువంటి స్నేహితులు ఉన్నారో చూసుకో. నేను ఇంకా అపవిత్రములోకి లోతుల్లోకి తీసుకెళ్ళేవారా? లేదు. దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని కొరకు ఒక మంటకెళ్ళి భక్తి జీవితంలో వారి ఎత్తుకుగా వెళ్ళేవారుగా. నీ భక్తి జీవితంలో ఎక్కడ ప్రమాదం ఉందో